డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, మనం ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఒక్కొక్కసారి మన ఫోన్స్ లో కానీ ఏంజల్ నంబర్స్ అనేవి కనపడుతుంటాయి. అదే అంటే మనం డబల్ నంబర్స్ 1111 అనో 2233 ఇట్లా కనపడుతూ ఉంటాయి. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? దీని అర్థం ఏంటి? అది కనిపించినప్పుడు ఎట్లా మనం దాన్ని ఏదైనా చెప్తోంది ప్రకృతి అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సంఖ్యాశాస్త్రం కూడా చాలా చాలా వైటల్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి నంబర్స్ ఏమైనా మనకు చెప్తున్నాయని అనుకోవాలా? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ప్రకృతిలో కనబడే ప్రతి అంశాన్ని నిమిత్త శాస్త్రము అంటారు. ఇది ఈ రోజు కొత్తది కాదు. రామాయణ మహాభారతాలు మన అనేకమైనటువంటి పురాణాల్లో నిమిత్తాల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు మనకి మహాభారతంలో యుద్ధ సంబంధించిన విషయాల్లో చెప్తూ ఉంటారు, ఇలా ఉల్కలు పడుతున్నాయి. అదేవిధంగా మహాభారతంలో కూడా జూదం ఆడి వాళ్ళ యొక్క రాజ్యాలు తీసేసుకున్నాక గాంధార్ వచ్చి చెప్తుంది ధృతరాష్ట్రుడికి, ఈ రకంగా హోమగుండాలని ఆటోమేటిక్గా అవి పైకి లేస్తున్నాయి, నక్కలు అరుస్తున్నాయి, సో ఇది బ్యాడ్ సైన్ అన్నప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఆవిడికి పాంచాలికి 2 వరాలు ఇచ్చి మళ్ళీ ఇచ్చేస్తాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఓడిపోతారు లేండి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అంటే ఏమిటంటే ఈ నిమిత్తము అనేటువంటిది ఏదుందో రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో, మేఘాల రూపంలో, వృక్షాల రూపంలో, ఒక జంతువుల రూపంలో, అన్ని రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. మనం ఆస్ట్రాలజీలో కూడా వాడతాం ఈ నిమిత్తాన్ని. అయితే దీన్ని నెంబర్స్ రూపంలో కూడా కనబడేటువంటిది ఉంటుంది. అయితే దాన్ని ఎలా తీసుకోవాలి? ఎలా అయితే మనం స్వప్న శాస్త్రాన్ని ఒక స్వప్నం వచ్చినప్పుడు ఎలా అయితే తీసుకుంటామో 1 నుంచి మనకు 9 నెంబర్స్, 0 కూడా మనం తీసుకుంటాము. బట్ 1 నుంచి 9 వరకు ఎలా తీసుకోవాలి? డబల్గా అదే తరచుగా కనిపిస్తుంది. ఒకసారి కనబడింది ర్యాండమ్గా అంటే మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు, లేదా టెన్షన్ పడుతున్నారు, ఆశపడుతున్నారు, సంథింగ్ మీ మైండ్లో బాగా రన్ అవుతుంది. అప్పుడు కనుక మీకు కంప్లీట్గా 1 నెంబర్ ఎక్కువగా కనిపిస్తుంది అనుకోండి, మీకు అది సక్సెస్ ఇవ్వబోతుంది. ఒకటి పేరు రాబోతుంది అని ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. పేరు రాబోతుంది, నేమ్ అండ్ ఫేమ్ ఖచ్చితంగా రాబోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడు రాజకీయ సంబంధించిన విషయాల్లో, లేదు ఒక గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాడు, 1 నెంబర్ కనిపిస్తే మంచిది. మాటికి ఎటు చూసినా ఈ మధ్య అంతా 1 కనిపిస్తుంది అంటే సిగ్నిఫై అంటే ఏమిటంటే నిమిత్తం మనకి చెప్తుంది నీకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన నీకు సంథింగ్ పాజిటివ్ కలగబోతుంది అని. అలాగే 2 నెంబర్ కనబడింది అనుకోండి, ప్రయాణ సూచన, ప్రయాణము. అదేవిధంగా ఎవరైనా హోటల్ పెడదాం అనుకున్నారు, లేకపోతే ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ లేదని చేద్దాం అనుకున్నారు, 2 నెంబర్ పదే కనిపిస్తే నీ యొక్క డెసిషన్ కరెక్ట్. ఈ నిమిత్తం అనేటువంటిది ఏంటంటే మనం కన్ఫ్యూజన్లో ఉంటాం, కరెక్టా కాదా ఏం చేయాలి అని. అప్పుడు ఏంటంటే 2 నెంబర్ మాటికి కనిపిస్తుంది, లేదా జలం కనిపిస్తుంది, అవన్నీ కూడా చంద్రుడు కనిపిస్తున్నాడు. చాలా తీసుకోవచ్చు. బట్ మనం 2 నెంబర్ గురించి మాట్లాడుకున్నాము. 22 కనబడింది, అప్పుడు తీసుకోవచ్చు. అయితే 22 కనబడ్డప్పుడు మాత్రం ఎప్పుడైనా మనం మోసపోతామేమో అనే సందేహం ఉన్నప్పుడు 22 కనబడితే మాత్రం ఆ పని చెయ్యకూడదు. ఎందుకు అంటే 22 ఈజ్ ఈక్వల్ టు 4. మళ్ళీ అగైన్ రాహు చంద్ర కాంబినేషన్ అవుతుంది. 22 అగైన్ 8 అవుతుంది. 8 అవుతుంది. అది కూడా కొంతవరకు మోసానికి సంఖ్య 8 అవుతుంది కదా, పనికిరాదు. అంటే ఓవర్ ఎమోషన్ అయిపోతాం ఆ టైంలో. 3 నెంబర్ కనబడింది అనుకోండి, మనకి ఎక్కడో ఏదో దైవానుగ్రహం ఉండబోతుంది అని అర్థం. అలాగే సమ్ గుడ్ గైడింగ్ దొరకబోతుంది, మంచి టీచర్ దొరకబోతున్నారు, మంచి గురువు దొరకబోతున్నారు. అలాగ మనం దాన్ని అన్వయించుకోవచ్చు. అలాగే దైవానుగ్రహం, ఏదో స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన ఏదో వెళ్ళబోతున్నాము, లేదా వెళ్తే మంచిదా కాదా అని సంశయంలో ఉంటాం. అప్పుడు మనకు పదే 3 నెంబర్ కనిపిస్తుందో ఉందంటే మనం తీసుకోవచ్చు. అది మనకి ఒక్కోసారి లిఫ్ట్ రూపంలో కనబడవచ్చు, లేకపోతే కారులో వెళ్తూ ఉంటే ఎదురు కార్ మీద కనబడవచ్చు, నంబర్స్ కనబడవచ్చు, లేకపోతే మనం ఏమంటారు రిమోట్ మారుస్తుంటే మాటికి అదే కనబడవచ్చు. మనం ఫోన్ లో కూడా ఇప్పుడు టైం చూస్తాం, 3:33 3:33 అంటే మీకు ఎప్పుడైనా సరే 3 to 4 నెంబర్స్ కంటిన్యూస్గా అదే నెంబర్ కనుక కనబడిందంటే మీరు ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్ ఈజ్ గుడ్ డెసిషన్స్. అయితే ఇక్కడ మనం ఏ విషయానికి గుడ్ డెసిషన్స్ అనేది నేను మీకు నెంబర్ వైజ్గా చెప్తున్నాను. ఇంకా 4 నెంబర్ అనుకోండి, ఇది విదేశీయానాన్ని సూచిస్తుంది. 4 నెంబర్ విదేశీయానము, లేకపోతే కొంతమంది నాకు ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగిందా, ఏదైనా బ్లాక్ ఇదైందా అన్నప్పుడు కూడా 4 కనిపిస్తే అది అయిందని అర్థం, చెప్తోందని అర్థం.
ఒక 5 ఈజ్ ఆల్వేస్ బిజినెస్ రిలేటెడ్. Hmm. అంటే ఒక బిజినెస్ డీల్ కుదురుతుందా లేదా, మనం వెళ్ళి మాట్లాడుకునేటప్పుడు ఆ మాట్లాడుకునే మనిషితో మనకు కుదురుతుందా లేదా, ఇవన్నీ మనకు సక్సెస్ని ఇచ్చేది 5 బిజినెస్ డీల్స్ని సక్సెస్ ఇచ్చేది. ఇక 6 నెంబర్ ఈజ్ ది ఫైనాన్షియల్ నెంబర్ అంటారు దీన్ని. అంటే మనకి ధనం వస్తుందా రావట్లేదా, ఒక పెళ్లి సంబంధం కుదురుతుందా లేదా, లేకపోతే ఒక బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభించొద్దా, ఇలాంటివన్నీ అంటే మనీ, ఫ్యాషన్ రిలేటెడ్, బ్యూటీ రిలేటెడ్, ఇట్లాంటివన్నీ మనం 6 నెంబర్ని తీసుకోవాలి. వివాహ సంబంధించిన విషయాలు కూడా. ఇక 7 నెంబర్ ఈజ్ ఆధ్యాత్మికం, ఇది కూడా పూర్తిగా స్పిరిచువాలిటీ. లేకపోతే 7 నెంబర్ వస్తే ఒక్కోసారి మీకు ఏదో ఆటంకం జరగబోతుంది అనేటువంటిది కూడా నెగిటివ్ సైన్, అది చెప్పాలంటే. అలా మీకు మాటిమాటికి 7 నెంబర్ కనబడ్డప్పుడు మీరు గణపతి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే కూడా బాగుంటుంది. ఇక 8 నెంబర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ గోయింగ్, ఏదో పూర్వ కర్మ మీకు కనెక్ట్ అవ్వబోతుంది అని అర్థం. అది గుడ్ కర్మ అవ్వచ్చు, బ్యాడ్ కర్మ అవ్వచ్చు. బట్ గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ అనేది మనం ఎట్లా డిసైడ్ చేయాలంటే సింగిల్ 8 కనపడకుండా పక్కన 6 కానీ 5 కానీ ఉంటే ఇంకా ఖచ్చితంగా మనం గుడ్ కర్మ అని డిసైడ్ అవ్వచ్చు. 6 కానీ 5 కానీ 3 కానీ 8తో పాటు ఉంటాయి. ఇప్పుడు 88, 55, 88, 66 అట్లా. అలా కాకుండా 88, 99 ఉన్నా, లేకపోతే 88, 44 ఉన్నా కొంచెం అది బ్యాడ్ కర్మ సూచిస్తుంది. ఇక 9 నెంబర్, మరి అట్లాంటప్పుడు ఎట్లా స్వామికి దండం పెట్టుకోవచ్చు సార్? బ్యాడ్ కర్మ ఉన్నప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని కానీ లేకపోతే చండీ వినడం కానీ, నరసింహస్వామి ఆరాధన చేయడం. అంటే ఇక్కడ ఏం లేదు, ప్రకృతి ఈజ్ అమ్మవారు. అమ్మవారు మనకు అందిస్తున్నటువంటి ఒక రూట్ అంతే, అంతేగాని భయపడాలని కాదు. మీ యొక్క ఆలోచన విధానానికి అది రూట్ చూపిస్తుంది. మీరు నాన్నకి ప్రేమతో అని ఒక మూవీ ఉంది, చూసారా? హీరోయిన్ ఎత్తుకుపోతారు విలన్స్. అప్పుడు ప్రకృతిని కొంతసేపు హీరో ఇలాగా అనుకోగానే ఒక వర్షం పడి ఆ బోర్డు క్లియర్ అవుతుంది. ఓ ఇక్కడ ఉంది ఆ రూట్ అని వెళ్తే అది 1 by 1 ఒక చిన్నపిల్ల రూపంలో ఇంకో రూపంలో కనెక్ట్ అవుతూ ఉంటుంది. అలా అనమాట. ఆ రకంగా మనకు 9 నెంబర్ కనుక కనబడింది అంటే 9 అనేటువంటిది ఏంటంటే మీకు ఒక లీడర్షిప్ ఇచ్చేది, లేకపోతే సంథింగ్ గొడవ జరగబోతుందని, సంథింగ్ అక్కడ ఏంటంటే ఒక ఎనర్జీ రిలేటెడ్ సంబంధించింది. అది గొడవ రూపంలో రావచ్చు, లేకపోతే ఒక ఫ్యాక్టరీ రూపంలో రావచ్చు. సంథింగ్ చేంజ్, సంథింగ్ ఎండ్ లెవెల్కి వెళ్ళబోతున్నాం అని అర్థం అనమాట. 9 ఎక్కువ జీరోస్ కనిపిస్తే సార్, ఎక్కువ జీరోస్ కనిపిస్తే జీరోకి ఒక ప్రాముఖ్యత ఉందండి. ఒకటి, ఒక నెంబర్కి పక్కనుందా, వెనకుందా, ముందుందా. ఇప్పుడు 0001 కనిపించింది, 0001 కనిపిస్తే 0 ఎప్పుడైనా సరే ఒక నెంబర్కి వెనకుంటేనేమో కేతు అవుతాడు. 0 ఎప్పుడైనా నెంబర్కి యువతల వైపు ఉంటేనేమో రాహు అవుతాడు. 09 అనుకోండి, కేతువు కుజుడు అని అర్థం చేసుకోవాలి. 90 అయితే కుజుడు రాహు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 0 ఇటుంటే వాల్యూ తగ్గుతుంది, ఇటుంటే పెరుగుతుంది. రాహు ఈజ్ పెంచేవాడు, కేతు ఈజ్ తగ్గించేవాడు కదా, అలా అర్థం చేసుకోవాలి. అట్లా. రైట్ సార్, రైట్. సార్ బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేశారు. ఇవి కనపడుతున్నాయి అంటే ఒకసారి మనకి అది పాజిటివ్ గా కనపడుతోంది అంటే ఒకసారి దేవుడికి దండం పెట్టుకోవటం, జరగబోయేవి ఒకవేళ నెగటివ్ అయితే కూడా దండం పెట్టుకోవడం. అసలు 3 నెంబర్స్ కనిపిస్తున్నాయంటే గుడ్ సైన్ చెప్పాలంటే. మీరు కన్ఫ్యూజన్ నుంచి బయటపడొచ్చు అని కూడా దాని అర్థం చెప్పట్నే చెప్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.